ఏంటి గురువుగారు మీరు శ్రీవల్లికి వాళ్ళ అమ్మ అని చెప్తూ ఇంకొక ఫోటో ఇచ్చారా అని ధాత్రి ప్రశ్నించటంతో అవునమ్మా ఇచ్చాను. శ్రీవల్లి అమ్మ ఎవరు అని బాధపడుతుంటే చూసి తట్టుకోలేక నేను ఆ ఫోటో ఇచ్చాను. ఆ ఫోటో కూడా వైజయంతి గారే ఇచ్చారు. నేను ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశానమ్మా. వాళ్ళు అమ్మ అని చెప్పుకోలేక వేరొకరి ఫోటో మా చేతుల్లో పెట్టి ఇచ్చి ఇలా తప్పించుకుంటూ వెళ్తూ ఉంటారు. అందుకే ఈవిడ కూడా వైజయంతి గారు ఖచ్చితంగా వేరొకరి ఫోటో పెట్టి ఇలా తప్పించుకుంది. ఆవిడే శ్రీవల్లి కన్న తల్లి అని గురువుగారు చెప్పటంతో, అయితే అన్నయ్య నేను మా అమ్మ వైజయంతి అమ్మని చూడటానికి తప్పకుండా ఇంటికి వస్తానన్నయ్య. పదండి అన్నయ్య మా అమ్మని చూడాలని ఉంది అని శ్రీవల్లి అంటుంది. సరే పద శ్రీవల్లి అని ధాత్రి కేదార్ తీసుకువస్తూ ఉంటారు. శ్రీవల్లి ఇలా చేసిందంటే నేను నమ్మను బాబాయ్. శ్రీవల్లిని మనం ఎన్ని రోజులు చూసాం కదా అని కౌశిక్ అంటే, అవునమ్మా శ్రీవల్లి చాలా మంచిది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని సుధాకర్ చెప్తుంటే, అసలు ఆ ఎమ్మి గురించి ఇంకేమీ మాట్లాడకండి. అది అంత మోసం చేసింది. ఆ ఎమ్మి పేరు ఎత్తితేనే నాకు చిరాకు వస్తోంది. అది దొంగ ముఖంది. దొంగ వెళ్ళిపోయింది. ఇంకేం మాట్లాడకండి అని వైజయంతి అరుస్తూ ఉంటే, రా శ్రీవల్లి అంటూ తాత్రికేదార్ శ్రీవల్లిని లోపలికి తీసుకువస్తూ ఉంటారు. దాంతో వైజయంతి చాలా షాకింగ్గా, ఏంది ఈ అమ్మిని ఇంట్లో ఉండకూడదని పంపించేస్తే మళ్ళీ మీరెందుకు తీసుకువస్తున్నారు? ఏ అమ్మి నీకు కొంచెం కూడా సిగ్గు శరం లేదా? మళ్ళీ ఎందుకు వచ్చావు అని వైజయంతి అరుస్తూ ఉంటే, మా అమ్మ ఎవరో తెలిసింది, అందుకే నేను తిరిగి వచ్చాను అని శ్రీవల్లి చెప్తుంది. ఏంటి అమ్మ ఎవరో తెలిసిందా అని నిషి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే, ఏంటి ఈ అమ్మికి ఈ కేదార్ గాడికి నిజం తెలిసిపోయిందా? అలాంటప్పుడు ఈ శ్రీవల్లి నా అన్న అని వాణ్ణి కదా హక్ చేసుకొని ఏడవాలి. ఇదేంటి ఇలా మాట్లాడుతోంది అని వైజయంతి మనసులో కంగారు పడుతూ ఉంటుంది. మీ అమ్మ ఎవరో తెలుసా? ఎవరమ్మా అని సుధాకర్ అడగటంతో శ్రీవల్లి వైజయంతి వైపు చూస్తూ ఉంటుంది. మీ అమ్మ ఎవరో చెప్పకుండా నా వైపు చూస్తున్నావేంటని వైజయంతి అంటుంది. నువ్వే మా అమ్మ. నన్ను అనాథాశ్రమంలో వదిలేసిన మా అమ్మవి. నన్ను నా కన్న తల్లివి నువ్వే అంటూ శ్రీవల్లి చూపిస్తూ ఒక్కసారిగా వైజయంతిని హక్ చేసుకుంటుంది. దాంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే, ఇదేంటిది కదా ఇట్టా మారిపోతుంది అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎందుకమ్మా నన్ను అనాథాశ్రమంలో వదిలేశావు? ఎందుకమ్మా నేను నీకు నచ్చలేదు? ఎందుకమ్మా ఇలా చేశావు అని శ్రీవల్లి వైజయంతి చేతులు పట్టుకొని అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది. ఏయ్ వదిలివే నా చేతులు. ఎందుకే నన్ను అమ్మ అమ్మ అని ఇన్నిసార్లు పిలుస్తున్నావు? నాకు కంపరంగా ఉంది. ఇంకోసారి అమ్మ అని పిలిచావంటే పళ్ళు రాలగొట్టేస్తాను జాగ్రత్త అని చెయ్యి ఎత్తి కొట్టకుండా ఒక్క క్షణం ఆగిపోయి, నేను నీ కన్న తల్లినేంటే ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా అని వైజయంతి అరుస్తూ ఉంటుంది. ఎందుకమ్మా నేనంటే నీకు ఇంత కోపం అని శ్రీవల్లి అంటే, అబ్బా ఏంది రచ్చ, అమ్మ అమ్మ అని నన్ను చావు కొడుతున్నావు, ఏంది బా నువ్వేమీ మాట్లాడవేంటి అని వైజయంతి అంటే, నాకేమైనా అర్థమై చేస్తే కదా నేను మాట్లాడడానికని సుధాకర్ అంటాడు. నువ్వు కొట్టినా తిట్టినా నువ్వే మా అమ్మవని శ్రీవల్లి అంటే, ఏయ్ నోరు మూస్తావా? నేనే మీ అమ్మనని ఎవరు చెప్పారు నీకు అని వైజయంతి అంటుంది. అనాథాశ్రమంలో గురువుగారే చెప్పారని శ్రీవల్లి చెప్తుంది. నన్ను అప్పచెప్తున్నప్పుడు తీయించుకున్న ఫోటో కూడా ఆయన నాకు ఇచ్చారు అని శ్రీవల్లి చెప్పటంతో, దొంగ సచ్చినోడు వీడు ఇంత పని చేశాడేంటి అని వైజయంతి మనసులో టెన్షన్ పడుతూ తిట్టుకుంటూ ఉంటుంది. నువ్వు చెప్తున్నది నిజమా శ్రీవల్లి? వైజయంతియే నిన్ను అనాథ శరణాలయంలో చేర్పించిందా అని సుధాకర్ నిలదీస్తూ ఉంటే, కాదుబ్బా ఇదంతా అబద్ధం అని వైజయంతి అంటుంది. కాదనకండి పిన్ని, ఏది ఏమైనా శ్రీవల్లి మీ కన్న కూతురు అని కేదార్ అంటే, ముందు ఆ ఫోటో చూపించన్నయ్యా అని శ్రీవల్లి చెప్తుంది. వెంటనే ఆ ఫోటోని మొబైల్లో కేదార్ అందరికీ చూపిస్తూ ఉండటంతో వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఈ ఫోటోని పట్టుకొని ఇది నా కూతురని నాకు అంటగడుతున్నారా? ఇప్పుడు ఏం చేయాలి అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటే, ఇంకా ఏంటే అలా చూస్తున్నావు? ఇందాక ఏమీ మాట్లాడవేంటి అని నన్ను నిలదీశావు కదా, ఇంకా తప్పించుకోవాలని చూడకు. ఆ ఫోటో చూసిన తర్వాత కూడా నంగనాచిలా ముఖం పెట్టకు. పెళ్లికి ముందే ఒక ఆడబిడ్డకి జన్మనించి ఆ రహస్యం బయట ప్రపంచానికి తెలియకూడదని శ్రీవల్లిని నువ్వు అనాథ శరణాలయంలో అప్పచెప్పావు కదా, మాట్లాడవేంటే? ఉత్తప్పుడు క్షణం కూడా ఆ నోరు మూత పడదు కదా, ఇప్పుడు ఏమీ మాట్లాడవేంటి అని సుధాకర్ గద్దిస్తూ ఉంటాడు. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు, నోరు విప్పి మాట్లాడవే అని సుధాకర్ అరుస్తూ ఉంటే, లేదుబ్బా నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఈ శ్రీవల్లి అసలు నా కన్న కూతురే కాదు అని వైజయంతి అంటే, మరి ఆ ఫోటో సంగతి ఏంటని సుధాకర్ అంటాడు. నువ్వు కన్న తల్లివి కాకపోతే పుట్టి బిడ్డని నువ్వు అనాథ శరణాలయంలో ఎలా చేర్పించావు అని సుధాకర్ అంటాడు. రోడ్డు పక్కన బిడ్డ కనిపిస్తే జాలిపడి అనాథ శరణాలయంలో చేర్పించాను.
అంతేనబ్బా అని వైజయంతి అంటే, అదే నిజమైతే ఆ రోజు మీకు బిడ్డ దొరికిందని పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారా అని ధాత్రి అంటుంది. పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాలా? అలాంటిదేది నాకు తెలీదే అని వైజయంతి అంటే, పోనీ శ్రీవల్లిని అప్పజెప్తున్నప్పుడు మీ దగ్గర పక్కన ఎవరైనా ఉన్నారా అని ధాత్రి అంటుంది. నాకు అలాంటిదేమీ గుర్తుకు లేదమ్మీ, మర్చిపోయానని వైజయంతి అంటే, అన్నీ బాగా గుర్తు పెట్టుకునే మీరు ఇలాంటి విషయంలో తెలీదు, గుర్తులేదు అంటే ఎవరు నమ్ముతారు పిన్ని? మీరు పైగా అప్పజెప్పేటప్పుడు వేరొకరి ఫోటోని మీరు ఆశ్రమంలో అప్పజెప్పారంట కదా, మరి ఆ ఫోటో ఎవరిది అని కౌశికి అంటుంది. చెప్పండి పిన్ని, తప్పించుకోవటానికి ఏం అబద్ధం చెప్పాలని ఆలోచిస్తున్నారా అని కేదార్ అంటే, కాదురా అయ్యా, ఏంటి నన్ను ఇలా ఇరికించేస్తున్నారని వైజయంతి అంటుంది. మరి నువ్వు తప్పించుకోవటానికే కదా వేరొకరి ఫోటోని పెట్టి ఉంటావు అని సుధాకర్ అంటే, ఖచ్చితంగా ఆశ్రమంలో గురువుగారు కూడా ఇదే మాట చెప్పారు మామయ్య అని ధాత్రి అంటుంది. ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇది మౌనంగా ఉందంటేనే అర్థమవుతుంది. శ్రీవల్లి కన్న తల్లి ముమ్మాటికి ఇదే, ఈ వైజయంతినే అని సుధాకర్ అంటుంది. ఇప్పుడు కాదని చెప్దామనుకుంటే అసలు విషయం ఆ సుహాసిని కన్న తల్లి అని చెప్పాలి. కాదని చెప్దామనుకుంటే తప్పించుకునే ఆలోచనే లేకపోయిందే అని వైజయంతి మరింత కంగారు పడుతూ ఉంటుంది. అసలు నువ్వు ఇలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు పిన్ని అని కౌశికి అంటే, అది కాదు అని వైజయంతి అంటుంది. అసలు నువ్వు తల్లివని చెప్పుకోవటానికి నాకు సిగ్గుగా ఉంది అని యువరాజు తిడుతూ ఉంటే, అప్పుడా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావా అని వైజయంతి ఏడుస్తూ ఉంటుంది. అనటం వరకే సరిపెట్టుకున్నానని నాకే చాలా బాధగా ఉంది, ఛీ అని యువరాజు చీకొడుతూ ఉంటాడు. ముఖం అలా ఏమీ తెలియనట్లు నంగనాచులా పెట్టకండి. మాకు చెప్పేవన్నీ నీతులు, మీరు చేసేవన్నీ బూతులా? మామయ్య గారిలాగా పెళ్లి కాకముందు మీరు కూడా ఇలాంటి పని చేశారు కదా, అసలు సిగ్గులేదా మీకు అని నిషి అంటే, సిగ్గు అనిపించింది కాబట్టే ఆశ్రమంలో వదిలేసిందని యువరాజ్ అంటాడు. నిజం చెప్పవే, నువ్వే డబ్బులు కొట్టేసి శ్రీవల్లిపై నింద వేశావు కదా అని సుధాకర్ అంటే, అవును మామయ్య గారు, అదే నిజం, అందుకు సాక్ష్యం కీర్తి అని ధాత్రి చెప్తోంది. అవును నేను చూశాను, ఈవిడే డబ్బులు తీసి శ్రీవల్లిపై నింద మోపారు అని కీర్తి మొత్తం సైగలతో చెప్పేయటంతో, చిచి నీ ముఖం చూడాలంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది. నిన్ను చూస్తుంటేనే తేళ్లు జెర్రులు పాకుతున్నట్లు అనిపిస్తూ ఉంది. శ్రీవల్లి నీ కన్న కూతురని నిజం తెలిసి కూడా దానిపై దొంగతనం నేరం మోపి ఇంట్లో నుంచి బయటికి పంపించేశావు కదే పాపిష్టిదానా, నీకు మనసెలా వచ్చిందే? రాక్షసి, అలా గుడ్లు వేసుకొని చూడకు, గుడ్లు పీకేస్తాను జాగ్రత్త అని సుధాకర్ తిడుతూ ఉంటాడు. అమ్మా అని వచ్చింది, అమ్మలా ఉండు, ఛీ అంటూ సుధాకర్ చీకొట్టి లోపలికి వెళ్తాడు. నిన్ను అమ్మ అని పిలవాలన్నా నాకే సిగ్గేస్తోంది, ఛీ అంటూ యువరాజ్ కూడా చీకొట్టి బయటికి వెళ్తాడు. అనకూడదు కానీ మీది ఒక బ్రతికేనా అంటూ నిషి కూడా చీకొట్టి వెళ్తుంది. మమ్మల్ని అపవిత్రం అన్నావు, నువ్వు మరి పవిత్రురాలివా, చిచి అపవిత్రురాలా అంటూ బోచి వెళ్తుంటే, చూసావా కాచి నీ భర్త ఎలా తిట్టేసి వెళ్తున్నాడో అని వైజయంతి అంటుంది. మరి లేకపోతే నీలాంటి వాళ్లతో మాటలేంటి, నిన్ను నేలకేసి కొట్టాలి, చీ అంటూ కాచి కూడా చీకొడుతుంది. ఇన్ని చీలని నా జీవితంలో ఎప్పుడూ చీకొట్టించుకోలేదే ఎంకన్న స్వామి, ఏమిటి నాకి అగ్ని పరీక్ష, ఎవరికి ఏమీ చెప్పుకోలేని పరిస్థితి, దీని నుండి నేను ఎలా బయటపడాలి అని వైజయంతి ఏడుస్తూ కిచెన్లోకి వెళ్ళి మరీ ఏడుస్తూ ఉంటుంది. నిజం తెలిసిపోయిందన్న బాధలో అత్తయ్య గారు ఏమైనా చేసుకుంటారేమోనని ధాత్రి అంటే, ఇదంతా నా వల్లే జరిగింది, నేను అమ్మని ఓదార్చి కావాలంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని శ్రీవల్లి వెళ్తోంది. అమ్మ, నువ్వు మా అమ్మవని తెలుసుకున్న తర్వాత నేను దాచుకోలేక అందరి ముందు నిజం బయట పెట్టేశాను. నువ్వు తల దించుకోకూడదమ్మా, కావాలంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని శ్రీవల్లి వైజయంతి చేతులు పట్టుకొని చెప్తూ ఉంటే, ఏయ్ వెళ్ళిపోతానని చెప్తున్నావు కదే, నీ వల్ల నా కాపురం కూలిపోయింది, అసలు నేను నీ కన్న తల్లిని కానే కాదు, వెళ్ళవే వెళ్ళు అంటూ శ్రీవల్లి జుట్టు పట్టుకొని శ్రీవల్లిని వైజయంతి గెంటి పడేస్తుంది. ఆగండి అత్తయ్య గారు అంటూ అందరూ పరిగెత్తుకుంటూ ధాత్రితో సహా అక్కడికి వస్తారు. లే శ్రీవల్లి అని లేపుతూ ధాత్రి, ఏంటి అత్తయ్య గారు ఇలా చేశారని నిలదీస్తూ ఉంటే, చూడండి పిన్ని, మీరు తప్పించుకోవటానికి వీల్లేదు, ఇప్పుడు నిజం అందరికీ తెలిసిపోయింది అని కేదార్ అంటే, చూడయ్యా కేదారు, అసలు ఈ శ్రీవల్లికి నేను కన్న తల్లిని కానే కాదు అని వైజయంతి అంటుంది. సరే అత్తయ్య గారు, మరి శ్రీవల్లి కన్న తల్లి ఎవరో చెప్పండి. శ్రీవల్లి మీకు ఎక్కడ దొరికింది? శ్రీవల్లితో పాటి ఆ ఫోటోని అప్పచెప్పారు కదా, ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అని ధాత్రి నిలదీస్తూ ఉంటే, చెప్పవే సమాధానాలు
మాట్లాడవేంటి? అయినా నేను నీలా కసాయివాణ్ణి కాదు. నేను శ్రీవల్లిని కూతురులాగే చూస్తాను. నువ్వు కూడా శ్రీవల్లిని కూతురులాగే చూడాల్సిందే. నువ్వు సమాధానం చెప్పలేదంటే నిజం ఒప్పుకున్నట్లే అని సుధాకర్ అంటాడు. ఇప్పుడు ఆ సుహాసిని ఫోటో గురించి చెప్పినా నన్ను చంపేస్తారు. చెప్పకపోతే ఇలా అవమానించి, అనుమానించి చంపేస్తారు. ఏంటి ఎంకన్న సామి అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటే, అమ్మ శ్రీవల్లి, పిన్ని కూతురుగా ఈ రోజుటి నుంచి నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు. సార్ చెప్పింది విన్నావు కదా అని కేదార్ అంటాడు.